టోకెన్లు ఇస్తాము, తర్వాత మళ్ళీ ఇస్తాం అన్నప్పుడు ఎన్నెన్నిసార్లు మనం లైన్లోకి వస్తామని చెప్పి మొదటి రోజు అందరూ వచ్చారు. ఇంతమంది అధికారులు, ఇన్ని వేల మంది, లక్షల మంది అధికారులు దేనికుంటారు? ప్రజలకు మంచి చేయడం కోసం, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడడం కోసం. ప్రభుత్వాధినేతల పనే అది. ప్రభుత్వాన్ని నడిపించే వాళ్ళ పనేంటి? సొంతానికి అధికారం వాడుకోవడం కాదు, ప్రజలకు మంచి చేయడం కోసం అధికారాన్ని వాడుకోవాలి. మీరు ఒక్కసారి గత 3 రోజుల యొక్క చీఫ్ మినిస్టర్ షెడ్యూల్ లేదా పోలీసుల యొక్క బాధ్యతను మనం ఒకసారి గమనిస్తే మొదటి వైఫల్యం ఎక్కడుందో మనందరికీ తెలుసు. 8వ తేదీన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాం విశాఖపట్నంలో మనందరికీ కూడా తెలుసు. గత కొన్ని నెలలుగా అనుకుంటున్నటువంటిది 8వ తేదీకి ఫిక్స్ అయింది. అంటే మెజారిటీ ఆఫ్ పోలీసింగ్ సిస్టమ్ ఒక కార్యక్రమం మీద ఫోకస్డ్గా ఉంటుంది, ఇంక్లూడింగ్ డీజీపీ, హోమ్ సెక్రటరీ, ఎవ్రీబడి 8వ తేదీ ప్రోగ్రాం కోసం చాలా ఫోకస్డ్గా ఉంటారు. మరి అలాగే 10వ తేదీ నుంచి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు తిరుమల తిరుపతిలో మొదలవుతాయి. ఇది కూడా అందరికీ తెలిసిందే. అంటే రాయలసీమలో ఉన్నటువంటి పోలీసింగ్ వ్యవస్థ అంతా కూడా ఆ వైకుంఠ ఏకాదశి ఫోకస్ మీద వాళ్ళందరూ కూడా ఉంటారు. ఆ పర్టికులర్ ఐజీ, ఆ పర్టికులర్ డిఐజీలు, ఇంకా అందరు కూడా. మరి ఇంత టైట్ షెడ్యూల్లో చంద్రబాబు గారు సడన్ గా కుప్పం ప్రోగ్రాం పెట్టారు. ఓ 2 రోజులు 3 రోజులు ఈయన అర్జెంటుగా కుప్పం వెళ్ళిపోయారు. నాకు అర్థం కాని విషయం, అంత అర్జెంటుగా కుప్పం వెళ్ళకపోతే ఈ ప్రోగ్రాంలు ఇవన్నీ అయిన తర్వాత కుప్పం వెళ్తే వచ్చే నష్టం ఏముందండి? ఇది ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. ఎక్కడ వైఫల్యం ఉందనేది చాలా క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తుంది. అంటే అధికారాన్ని, ప్రభుత్వ వ్యవస్థల్ని వాళ్ళ సొంత ప్రోగ్రాంలకు వాడుకోవడమే. ఓ పక్కనేమో ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాం, ఇంకో పక్కనేమో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు జరుగుతున్నటువంటి సందర్భంలో చీఫ్ మినిస్టర్ అనేటటువంటి వ్యక్తి ఒక్కసారైనా, పోనీ ఆయన ఉన్న కుప్పం పర్యటనలోనైనా, చిత్తూరు పర్యటనలో ఉన్నప్పుడైనా ఒక్కసారైనా వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల మీద ఆయన ఏమైనా ప్రత్యేకంగా రివ్యూ తీసుకున్నారా? పోనీ రివ్యూ తీసుకోకపోయినా అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతూ ఉన్నాయి, నా జిల్లా కదా, నేను పుట్టిన జిల్లా కదా అన్నటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నారా? లేదా 3 రోజుల పాటు ఎంటైర్ పోలీస్ వ్యవస్థని అక్కడికి మళ్ళించారు. మరి ఇంకెలా? పోలీసులకి సమయం ఎక్కడుంది? డిప్యూటీ సీఎం గారు వచ్చి పోలీసులు బాధ్యత తీసుకోవాలని అంటున్నారు. ఆయన ఎలా బాధ్యత తీసుకుంటారు? మీరు పోలీసులు పనిచేసే అవకాశం ఇవ్వడం లేదు కదా. పోలీస్ వ్యవస్థను మీ చుట్టూ తిప్పుకుంటారు కదా. వేల మంది పోలీసుల్ని మీ సొంత కార్యక్రమాలు తిప్పుకుంటూ ఉంటే పోలీసుల సమయం ఎక్కడుంది? ప్లానింగ్ ఎక్కడ సమయం ఉంది? ఎగ్జిక్యూషన్ సమయం ఎక్కడుంది? మీరేమొచ్చి పోలీసులు బాధ్యత తీసుకోవాలంటే ఎలాగా? ఇది హౌ ఇట్ ఈస్ పాసిబుల్? 8వ తేదీన నేరుగా ఆయన కుప్పం నుంచేమో వైజాగ్ ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి పరిగెత్తుకొని 8వ తేదీ సాయంత్రంకో రాత్రికో తిరుపతి పోలీసులు అందరూ చేరితే వాళ్ళ బాధ్యతలు ఎప్పుడు తీసుకుంటారు? ఎప్పుడు వాళ్ళు బాధ్యతల్ని నెరవేరుస్తారు? అదే రోజు రాత్రేమో మీరు టోకెన్లు ఇస్తామని లక్షల మందిని అక్కడ చేర్చారు. ఇది మొదటి వైఫల్యం. అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన లేకపోవడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. చంద్రబాబు గారు నిర్ణయం ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ప్రజలందరికీ ఒక డౌట్ వస్తుంది, ప్రాణాలు పోవడం అనేది సనాతన ధర్మంలో కూడా భాగమే కావాలా అనుకోవాల్సి వస్తుంది. ఏం చేతంటే గోదావరి పుష్కరాల్లో చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు గారు అన్నారు, ఏమి కుంభమేళాలో చనిపోవట్లేదా, పూరి రథయాత్రలో చనిపోవట్లేదా, మరి ఈ గోదావరి పుష్కరాల్లో చనిపోతే ఇదేదో పెద్ద సమస్యలా మాట్లాడుతున్నారు ఏంటన్నారు. అంటే ఇప్పుడు అలాగే తిరుమల వైకుంఠ ఏకాదశిలో కూడా చనిపోయారు కాబట్టి ఇదేదో సనాతన ధర్మంలో భాగంగా చనిపోవడం అనేది కామనే అనుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఏం చేద్దంటే సనాతన ప్రొటెక్టర్ అన్నారు, సనాతన సేవియర్ అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఐఎమ్ ది సేవియర్ ఆఫ్ సనాతన ధర్మ అన్నారు. ఏది వెరీ ఇస్ దట్? మీరు మాట్లాడకపోతే, చంద్రబాబు గారు నిర్ణయం ప్రకటించిన తర్వాత మీరు రెస్పాండ్ అవ్వకపోతే సనాతన ధర్మం అంటే ఇదే కావాలనుకునేటటువంటి ప్రమాదం ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ నోరు తెరిచి మాట్లాడాల్సినటువంటి అవసరం, గమనించాల్సినటువంటి అవసరం. ప్రభుత్వ వైఫల్యం ఏంటి? టీటీడీ యాజమాన్య వైఫల్యం ఏంటి? గతంలో ఎందుకు జరగలేదు ఈ రకంగా? గతంలో జరగనటువంటి ఏవైతే గుడ్ ప్రాక్టీసెస్ ఉన్నాయో దాన్ని మీరు ఎందుకు ఆపేస్తారు? దాన్ని ఎందుకు మీరు మార్చేస్తారు ఇష్టానుసారం?
ఎవరిచ్చారు మీకు అధికారం? మీకు ఇష్టానుసారం మీరు మార్చుకున్నటువంటి ఆ నిర్ణయం వల్ల, ఆ ఈఓ చైర్మన్ నిర్ణయం వల్ల ఈ రోజు ఇంతమంది చనిపోయారు. ఖచ్చితంగా తిరుమలలో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏదో ఒక రకంగా అపచార కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక రకంగా అపచార కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. చంద్రబాబు గారు దేన్ని కూడా ముందస్తుగా దృష్టి పెట్టకపోవడం వల్లనే ఆ రోజు విజయవాడ వరదలు కూడా వచ్చాయి. ఆ రోజు అంతే ఆయన ముందస్తుగా రివ్యూ తీసుకోకుండా పెన్షన్లు పంచుకుంటానని చెప్పి అక్కడెక్కడికి వెళ్ళిపోయాడు. కనీసం పట్టించుకోలేదు ఆయన. ఇంత పెద్ద డిజాస్టర్ వస్తుందని చెప్పి ప్రభుత్వ శాఖలన్నిటికీ ముందస్తు హెచ్చరికలు ఉన్నా సరే ఆయన దృష్టి పెట్టకపోవడం. ఆయన అడుగు పెన్షన్ పంచుకోవడానికి వెళ్ళిపోయాడు, రివ్యూ పెట్టలేదు. ఉదయం లేచేసరికి వాళ్ళ కాడ అయిపోయింది విజయవాడ మొత్తం. ఇదేనా మీ అనుభవం? ఇదేనా 14-15 సంవత్సరాల అనుభవం? ప్రజలందరూ గమనించాల. చంద్రబాబు గారు అన్ని రంగాల్లో కూడా విఫలం అవుతా ఉన్నారు. ఏంటి మీరు చేసే అభివృద్ధి? మీరు చెప్పినటువంటి సంక్షేమ మాటలేంటి? ఇది పద్ధతి కాదు. ఇది చంద్రబాబు గారు దీనికైతే భారీ మూల్యం చెల్లించుకోబోయేటటువంటి సందర్భం ఆసన్నమైందని నేనైతే అభిప్రాయపడుతూ సెలవు.